ఈరోజు మనము నిర్గమకాండంలో ఉన్నటువంటి మరి 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుని వాక్య భాగంలో మనం ముందుకు వెళ్దాం. ఈ 15వ అధ్యాయం అంతా కూడా ప్రభు తన ఉచితమైన కృప చేత మనతో మాట్లాడులాగున మనము చక్కగా వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని మనము ముందుకు వెళ్తామండి. నిర్గమకాండము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాము. మొదటి వచనం చదువుకుని ప్రార్థన చేసుకుని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి చదవండి మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా మరి గతించిన వారాలన్నీ కాపాడి నిర్గమకాండాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు నన్ను కృప అనుగ్రహించారు. ఈ సమయం మందు నిర్గమకాండము 15వ అధ్యాయాన్ని ప్రభు మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభు నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యం సత్యం అనేది, యథార్థమైనది, నీతి గలది ప్రభా. మా కీళ్లను మూలుగులను సరిచేసేది, మా బ్రతుకులను ప్రభా సరిచేసేది, నీతిమత్తమైనటువంటి బ్రతుకులు మమ్మల్ని నడిపించేది నీ లేఖన భాగమే. కనుక అట్టి లేఖన భాగాన్ని ప్రభునైనా ఈ సమయం మందు మేము చదువుకొని చూడగా ధ్యానం చేస్తుండగా మీరే మాతో మాట్లాడండి. నిలబడిన దోస్తరం వరకు పరచండి. దోస్తరం ముఖాంతరంలో వచ్చి మీరే మాట్లాడి అయినా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మేము అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాతసాన్ని చేర్చుకోమని కూడి వచ్చిన సంఘ బిడ్డలందరిపైన దిగో ప్రభు దక్షిణాస్తం చాచండి, గాయపనాస్తం చాచండి. వెనగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. అలాగే ప్రభా చదవబడే ప్రతి మాట కూడా ప్రభా మీరే నేను పరిశుద్ధపరిచి నీ బిడ్డలమైన మా హృదయాలలో ఫలింప చేయమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ 15వ అధ్యాయం అంతా కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 15వ అధ్యాయము 21 వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే మోషే యొక్క పాటను అలాగే మిరియాము యొక్క పాటను గురించి ఈ అధ్యాయం మనకు తెలియజేయబడుతుంది. చదవబడినటువంటి మాటను ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ కీర్తన రాసేటటువంటి సందర్భాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇశ్రాయేలు జనాంగానంతటిని మోషే ద్వారాగా ఐగుప్తులోంచి బయటకు తీసుకుని వచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినా కానీ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలలను ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు బయటికి విడిపించిన తర్వాత వీరు ఒడ్డుకు వచ్చిన తర్వాత ఐగుప్తులందరూ కూడా ఎర్ర సముద్రం మునిగిపోయిన తర్వాత, మునిగిపోయి వారు చనిపోయిన తర్వాత దేవుడు వారికి చేసిన మేలును బట్టి, వారి ఎడలు చూపించిన ప్రేమను బట్టి వారు ఇక్కడ పాటను పాడుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 2వ వచనం చూస్తే, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు చేసిన మేలులకు మనం ఏం చేయాలంటే ఆయనను స్తుతించడు వారుగా మనం ఉండాలి, ఆయన కనపరిచెడు వారుగా మనం ఉండాలి. ఈ లోకంలో ఎవరైనా చిన్న మేలు చేస్తే మనం ఏం చేస్తాం? చాలా గొప్పగా మాకు మేలు చేసేవమ్మా, నాకు సహాయం చేసేవమ్మా, దేవుడు లాగా వచ్చి నాకు సహాయం చేసావని చాలా మందిని మనము పొగుడుతూ ఉంటాము. వారిని చూసి మనము మెచ్చుకుంటూ ఉంటాం. మెచ్చుకోలు, పొగడడం, ఆరాధించడం, స్తుతించడం మానవులకు ఉన్నటువంటి సహజమైనటువంటి పరిపాటి. కానీ మరి దేవుడు చేసిన మేలుని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తుతి యాగము అర్పించాలి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుని కనపరచాలి. అందుకే ఇశ్రాయేలు జనాంగం అంతా ఒడ్డుకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు గుడారాలు వేసుకుని గుడారాలో ఉంటూ దేవుని స్తుతించినటువంటి సందర్భాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా చదువుకుంటూ వెళ్తూ ఉంటే
మనకు చక్కగా అర్థమవుతూ ఉంటుంది. 3వ వచనం చూడండి. యుద్ధ సూర్యుడు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసును. అతని అధిపతులను శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటు పోయిరి. యెహోవాని దక్షిణాస్త బలముంది, అతిశయించును. యెహోవాని దక్షిణాస్తము శత్రువుని చితక కొట్టును అని ఈ కీర్తన అంతా కూడా మనం 21వ వచనం వరకు కూడా చూసుకుంటూ వెళ్తే 21వ వచనం సారాంశము, ఆ యొక్క అర్థాలన్నీ కూడా పూర్వకాలము భక్తులైన వారందరూ కూడా ఒక పాట రూపంలో దాన్ని రాశారు. ఏ పాట అది? ఏ పాట రాశారు వారు? ఈ కీర్తన బట్టి ఒక పాట మనం పాడుకుంటూ ఉంటాం. ఏమిటా పాట అంటే యెహోవాను గానము చేసేదము అనేటువంటి పాట మనం పాడదాం. ఇప్పుడు యెహోవాను గానము చేసేదము అనేటువంటి పాటను మనం ఈ సందర్భంలో పాడినట్లయితే ఈ అధ్యాయమైనటువంటి అర్థాలు, వారు రాసినటువంటి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనకి అర్థమవుతుంది కనుక ఆ పాట మనం పాడదాం. నాకు కూడా చిన్న పుస్తకం ఇవ్వండి, నేను కూడా పాడతాను. దయచేసి అందరం కలిసి పాడదాం. అందరం కలిసి ఈ పాటను పాడడానికి మనము ప్రయత్నం చేద్దామండి. పాట తీసుకోండి. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమను పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయాని దేవుడు మనకు యెహోవాను గానము. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమను పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయాని దేవుడు మనకు యెహోవాను గానము. యుద్ధాసురుడు యెహోవా నా బలము నా గానము. యుద్ధాసురుడు యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని. పారోరథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను, పారోరథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన జీవేసెను యెహోవా, యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయని. నీ మహిమాతి సయమునా కోపాగ్ని రగులా చేసి, నీ మహిమాతి సయమునా కోపాగ్ని రగులా చేసి, చేతవల్లి దహించెదవు. నీపై లేచు వారిని
యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. దోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును. నా కత్తి దూసేదను అని శత్రువు అనుకొనెను. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడు. వేల్పులలోని సముడవడు పరిశుద్ధమానియోడా. వేల్పులలో నీ సముడవడు పరిశుద్ధమానియోడా. అద్భుతమైన పూజుడా నీ వంటి వాడెవడు. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరి. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయని. ఆయన మహిమను పాడెదము ఆయనను కీర్తించెదము. ఆయాని దేవుడు మనకు యెహోవాను గానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాట రాయడానికి గల కారణం ఏమిటంటే దేవుడు వారిని ఎలాగ నడిపించాడు, ఎలాగ కాపాడి, ఎలాగా మరి ఎర్ర సముద్రం నుంచి ఆయన బయటకు నడిపించాడనే సత్యాన్ని తెలియచేయడానికి ఈ పాటను వారు పాడి రాసినట్టుగా మరి మనం చూస్తున్నాం ప్రియమైనవారు. అందుకే యెహోవా నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణము, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను. యెహోవా యుద్ధ సూర్యుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పరో రథములను అతని సేనను సముద్రంలో పరద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారి రాతి వలె అడుగంటి పోయిరి. ఎలాగ అడుగంటు పోయారంటండి? రాతి వలె అడుగంటు పోయారంట. ఇశ్రాయేలీ జనాంగం అంతా కూడా ఎర్ర సముద్రం పడి బయటకు వస్తుంటే, ఒడ్డుకు వస్తుంటే ఐగుప్తు రాజు, ఐగుప్తు సేనలందరూ కూడా అనుకున్నారంట, మనం కూడా వారితో పాటు వెళ్ళి వారిని పట్టుకుందాం, వారిని చెరపడదాం, వారిని మరలా తీసుకుని వచ్చి ఐగుప్తుల వారితో బానిసత్వం చేసుకుందాం అని వారు అనుకుంటుంటే దేవుడు చూశాడు. దేవుడు చూసి ఒక మేఘాన్ని అడ్డం పెట్టాడు. ఎవరికి? ఇశ్రాయేలీకి ఐగుప్తీయులకు మధ్యలో ఒక మేఘం ఉంది. ఆ మేఘము ఆ ఐగుప్తీయులకు చీకటి కలిగించింది, ఇశ్రాయేలీలకు వెలుగును కలిగించినట్టుగా మన 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఆయన పరో రథములను సేనను సముద్రములో పడద్రోసిన, అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. 6వ వచనం చూస్తే యెహోవా నీ దక్షిణాస్తం బలం ఉంది, అతిశయించెను. యెహోవా నీ దక్షిణాస్తము నీ శత్రువుని చితక కొట్టెను. నీ మీదకు లేచి వారిని నీ మహిమాతిశయం వల్ల అణసివేదువు. నీ కోపాగ్ని రగులు చేదువు, అది వారిని చెత్త వలె దహించును.
నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడును, ప్రవాహములు గొప్పగా నిలిచెను, అగాధ జలము సముద్రం మధ్యన గడ్డగట్టెను. ఏ ఊపిరి అంటే ఆ నీళ్లు రాశిగా కూర్చబడ్డానికి, ఆ నీళ్లు గడ్డగట్టడానికి, ఆ నీళ్లు గోడల వలె ఎత్తుగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని నోట నుండి వచ్చినట్టు నాసికారంధ్రముల ద్వారా వచ్చినటువంటి ఊపిరి అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. 8వ వచనం, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీరు ఆరిపోవాలంటే గాలి కావాలి. గాలి బాగా వీసింది అనుకోండి, నీరు ఎక్కడున్నా కానీ తడంతా కూడా ఆరిపోతుంది. వర్షాకాలంలో వర్షాలు వస్తూ ఉంటాయి, గాలి వీచినప్పుడు మరలా ఆ తేమ అంతా కూడా ఆరిపోతూ ఉంటుంది. గాలి చేత నీరు ఆవిరవుతున్నట్టు సందర్భాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అందుకే ఆ నీరు గడ్డగట్టడానికి, ఆ నీరు గోడల వలె ఉండడానికి కారణం ఏంటో తెలుస్తున్నది? దేవుని యొక్క నాసికారంధ్రముల ద్వారా వచ్చినటువంటి ఊపిరి, గాలి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిందని ఇక్కడ వీరు రాస్తున్నారు. నీళ్లు రాశిగా కూర్చబడిను, ప్రవాహ జలములు గొప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టెను. గడ్డగట్టడం అంటే అర్థం ఏంటో తెలుసండి? మంచులాగా గడ్డగట్టిపోయింది. ఈ రోజున మనకి ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డగట్టాలంటే ఏం చేస్తాం? కొన్ని నీళ్లు వేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఐలో పెట్టుకుంటే, డీప్ ఫ్రిడ్జ్ చేసుకుంటే నీళ్ళన్నీ కూడా గడ్డగట్టిపోతాయి. గడ్డగట్టి తర్వాత బయటికి తీస్తే చాలా చేపటికి అవి కొరుగుతాయి. అదే సన్నీళ్ళు దాంట్లో నీటిలో పోస్తే ఇంకా గమ్మున కొరుగుతాయి, వేడైతే ఇంకా బాగా కొరుగుతుంది. కానీ ఒక విచిత్రమైన విషయాన్ని ఇక్కడ ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుందంటే తెలిసింది. నీళ్లు గడ్డగట్టినట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టేను. గడ్డ కడితే ఎంతసేపులో ఆరిపోతుంది? ఎంతసేపు నీరు అవుతుంది? దాదాపు 1 గంట 2 గంటలు 24 గంటల్లో నీరు అయిపోతుంది. ఐసు తిమ్మను బయట పెడితే దాదాపు 2 గంటల్లో కరిగి నీరైపోతుంది. కానీ ఇశ్రాయేలు జనాంగం నడిచింది అంతండి. ఆ రాత్రంతా నడిచారు, పగలంతా కూడా నడిచి ఒడ్డుకు వారు చేరుకున్నారంటే ఒక రోజంతా కూడా ఆ గడ్డ కట్టినటువంటి నీరు ఏమాత్రమో కరగలేదనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిమాలయ ప్రాంతాల్లో గడ్డలు కట్టినటువంటి ఐస్ గడ్డలు ఉంటాయి. హిమాలయ ప్రాంతం అంతా కూడా చలి తీవ్రతగా ఉంటుంది కనుక, చలి ఉంటుంది కనుక అక్కడ హిమాలయ పర్వతాల్లో మంచు గడ్డగా కట్టి ఉంటుంది. ఎంత చేసినా కానీ అది కరగదు, ఎంత వేడి వచ్చినా కానీ కరగదు. అక్కడ వాతావరణం అట్టి రీతిగా ఉంటుంది. అట్టి రీతిగా ఇశ్రాయేలు జనాంగం అంతా నడిచి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ ఎర్ర సముద్రపు నీరు గడ్డలు కట్టిందంట. మరి ఐస్ గడ్డ కడితే ఐస్ గడ్డ మధ్య మనం ఉన్నాం అనుకోండి, ఎలాగుంటది మనకి? ఐస్ గడ్డల మధ్య ఉన్నాం అనుకోండి, ఎలాగుంటది మనకి? చలిగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, చల్లగానే ఉంటుందా? మరి అంత ఎత్తు గోడలుగా కట్టేసినటువంటి ఐస్ గడ్డలు నీరు అంత ఎత్తుగా గోడల వల్లే నిలిచిపోయిన తర్వాత గడ్డలు కట్టినటువంటి ఐస్ ఉన్న ప్రాంతంలో ఇశ్రాయేలు జనాంగం నడుస్తున్నప్పుడు వారికి చలి వేయాలి కదా. చలి కావాలండి, చలి వేయాలా? చలి వేయకుండా దేవుడు ఏం చేశారంటే అండి, ఇశ్రాయేలులకు వెలుగుగాను అగ్ని స్తంభంలో ఉన్నాడు దేవుడు. ఐగుప్తీయులకు మేఘ స్తంభంలో ఉండి చీకటిని వారికి కలిగించేశాడు. వీరు వెళ్తున్న ప్రాంతం అంతా వేడిగా అగ్ని స్తంభము ద్వారా వేడిని కలిగించగా వారు ఆ వేడిలో నడిచి ఒడ్డుకు చేరారని ఒక దైవజనుడు తన యొక్క పత్రికలో రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సంభవాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, వీరు ఆ సముద్రం మధ్య నుంచి నడిచి వెళ్తుండగా ఐగుప్తీయులు కూడా ప్రవేశించేశారు. ఐగుప్తీయులు కూడా ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయులకును ఇశ్రాయేలుకు మధ్యలో ఆయన మేఘమును ఉంచాడంట. ఆ మేఘం ఏంటి? రాత్రి సమయంలో ఇశ్రాయేలులకు వెలుగుగాను, అలాగే ఐగుప్తీయులకు చీకటిని కలుగజేసిందంట. మరి ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలి, తొడుగులాడినా కానీ వారికి ఏమీ కనపడలేదంట. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి కటిక చీకటి వారికి కలిగింది. ఇశ్రాయేలుకు వెలుగు కలిగిందంటే అగ్ని స్తంభం వారికి తోడుగా ఉండి వారు ఆ రాత్రంతా ప్రయాణం చేసి ఒడ్డుకు చేరడానికి దేవుడు కృపనిచ్చాడని సత్యాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనము
జ్ఞాపకం చేసుకుంటాం. 9వ వచనం కూడా చదువుతాండి. తరిమేదని చూడండి, ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో ప్రాస కనపడుతుంది. ప్రాస అంటే కవులు రాసేటటువంటి కవిత్వం కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉందని తెలియజేయడానికి ఈ 9వ వచనం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. చదువుదాం ఒకసారి. తరిమెదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదేను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తె దూసెదను, నా చెయ్యి వారి నాశనము చేయనని శత్రువు అనుకునేను. దేవుని వాక్యం అంతా కూడా ప్రాస, అది కవిత్వంలాగా ఉంటుంది. కలుసుకునేదను, అలాగే తరిమెదను, దోపుడు సొమ్ము పంచుకునేదేను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకుందంట. శత్రువు అనుకుంటే సరిపోతుందా? దేవుడు అనుకోవాలి. ఈ రోజున మన జీవితంలో బయట వాళ్ళు ఎవరో మనల్ని నాశనం చేయాలని, మనం పడగొట్టాలని, మనల్ని పాడు చేయాలని, ఒకవేళ ఎవరైనా వచ్చినా కానీ పాడు చేయాలని వచ్చిన వారిని పాడు చేయగలిగినటువంటి శక్తి మాత్రం మన దేవుడు. మన జీవితంలో మనము దేవునికి యథార్థంగా జీవిస్తూ, నిర్మలంగా జీవిస్తూ, యథార్థమైన మనసుతో యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ, న్యాయముగాను సత్యముతోను దేవుళ్ళు మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించేవాడు ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక నా చెయ్యి వారిని నాశనం చేయను, నా కత్తి దూసేదను, వాటి వలన ఆశ తీర్చుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదేను, తరిమెదను అనుకున్నాడంట శత్రువు. అయితే 10వ వచనంలో మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావం ఇక్కడ తెలియజేస్తుంది. నీవు నీ గాలిని విసరి చేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిపోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అనుకున్నటువంటి మాటలన్నీ కూడా యథార్థం అయిపోయినాయి అంట, ఉత్తివైపోయినాయి అంట, నిష్ఫలమైపోయినాయి అంట. వారి కోరికలో వారు అనుకున్నట్టుగా వారికి జరగలేదంటే, దేవుడు అనుకున్నట్టుగా జరిగింది, దేవుడు కోరుకున్నట్టుగా జరిగింది. దేవుడు తన బిడ్డలను కాపాడి భద్రపరిచి నడిపిస్తాను, క్షేమమిస్తాను, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మేము నడిపిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఎలాగ మునిగిపోయారంటే అగాధ జలాలలో, అగాధమైనటువంటి నీళ్లలో వారు ఎలాగ మునిగిపోయారో చెప్తున్నారు. వారు మహా అగాధమైన నీళ్లలో శేషము వలె మునిగిపోయిరి. శేషానికి మరొక పైన పాదరాసం. శేషం చెవుల్లో పల్లెటూరులో తిట్టుకునేటప్పుడు చాలా బాగా తిట్టుకుంటారు. నీ చెవుల్లో శేషం పోయా, నీ చెవుల్లో శేషంతో నిండిపోను అంటే నీ శివుడు రానని చెప్పడానికి వాడేటటువంటి మాట శేషం. ఆ రోజుల్లో శేషానికి పాదరసం కూడా శేషం అంటారు. అలాగే లడ్డు ఉంటుంది, బ్యాటరీలో ఉండి వాడేటటువంటి లడ్డును కూడా శేషం అంటారు. ఆ శేషం ఎలాగైతే బరువుగా ఉంటుందో, నీటిలో శేషం వేస్తే మునిగిపోతుంది, తేలదు. శేషం నీటిలో వేస్తే మునిగిపోతుంది. ఈ ఐగుప్తు సైన్యం అంతా, ఐగుప్తు సేనలంతా, ఐగుప్తు రథాలు, గుర్రాలు, దాని మీద ఉన్న అధిపతులందరూ కూడా ఆ నీటిలో ఎలా మునిగిపోయినట్టు అండి, శేషము నీళ్లలో మునిగిపోయినట్టుగా వారు నీళ్లలో శేషం వలె మునిగిపోయిరని ఈ 15వ అధ్యాయం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 14వ అధ్యాయంలో ఎన్ని మాటలు ఉండవు. 14వ అధ్యాయంలో దేవుడు వారు నడిపించారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, 6 నెలల వారు నడిపించారు. శత్రువులు వెనకాల వస్తే శత్రువుని ఎర్ర సముద్రం ఆయన ముంచి వేశాడు అని రాయబడి ఉంది. కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వారికి దేవుడు కలిగించాడు అనేటువంటి సత్యాన్ని ఈ 15వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. 11వ వచనం మనం చూస్తున్నట్లయితే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు. వేల్పులు అంటే పూజింపదగిన వారిలో, కనపరచదగిన వారిలో, ఆరాధించదగిన వారిలో వేల్పులు అంటే పూజించుటకు అర్హులు అని దాని అర్థం. సంస్కృతంలో వేల్పులు అంటే పూజించడానికి అర్హులు, ఆరాధించడానికి అర్హులు. అందుకే ఇక్కడ ఈ వచనం మనకు తెలియజేసింది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు అవడు, నీ వంటి వాడు ఎవరు లేదు భూమి మీద, ఎవరు లేరని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో ఇంకో మాట ఉంటది, నీతో సాటి చేయగలవాడు ఎవడున్నాడు భూమి మీద, దేవునికి సాటి చేయగలిగిన వాడు. ఇదిగో యేసు ప్రభువుతో ఇతను నేను సాటి చేస్తానని భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవరు లేరని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. కారణం
ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కళంకషుడు, ఆయన యథార్థమైనటువంటి జీవితం జీవించిన వాడు. ప్రవచనాలు 4000 సంవత్సరాల క్రితమే, 400 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం ప్రవచనాలు ప్రవచించి ఆయన ఈ లోకానికి వచ్చినట్టు గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనుషుడైనా పుట్టి పెరిగిన తర్వాత వాడు రాజు అవుతాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకతోనే రాజుగా అయినా భూమి మీదకి వచ్చినటువంటి శక్తిమంతుడి సత్యం లేఖనాల్లో మనకు తెలియచేయబడుతుంది. దేవుడిగా ఉండగలిగిన వారికి ఉన్న లక్షణాలు పురాణాల్లో ఉన్నాయి, ఇతిహాసాల్లో ఉన్నాయి, అలాగే గ్రంథాలన్నింటిలో కూడా ఉన్నాయి. కానీ అటువంటి దేవుడిగా కలిగినటువంటి లక్షణాలు కలిగిన వారు ప్రపంచంలో అందరిని పక్క పక్కన పెట్టి చూస్తే యేసు ప్రభు వారు ఒకరికి ఆ లక్షణాలు కలిగి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈ 15వ అధ్యాయము 11వ వచనంలో చెప్పని మాట తెలుసా? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు లేడు అని అర్థం. ఇంకెవరు లేరు. వేల్పులో నీ వంటి వాడు, పూజింపదగిన వారిలో, ఆరాధించదగిన వారిలో, నీతిమత్తమైన జీవితం జీవించిన వారిలో, చెప్పినది చెప్పినట్టుగా చేసి నీ ప్రజలను రేపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారిలో నీ వంటి వాడు ఎవడ కూడా భూమి మీద ఎవరు లేరు. అందుకే ఆయన నీ వంటి వాడు ఎవడని చెప్తున్నాడు. రెండవది, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధతను బట్టి మనసులో గాని, హృదయంలో గాని, చూపులో గాని, కణకలో గాని, క్రియలలో గాని, ఆలోచించే ఆలోచనలో గాని తప్పంటూ లేనివాడు ఎవరన్నా అంటే యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? ఇది పాటలో ఉన్నటువంటి భావం. నీ వంటి వాడు ఎవడు? ఆఖరిగా వారు చెప్పే మాట ఏంటంటే నీ వంటి వాడు ఎవడు లేడు. అందుకే పాటలు చాలా మంది రాశారు, నీ వంటి వాడు లేడని, నీ వంటి వాడు ఎవడని, నిన్ను పోలిన వారు కూడా లేరని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమిత్రులారా, కనుక ఆయన నీ వంటి వాడు ఎవడు? నీ దక్షిణ హస్తంను సాపితివి, భూమి వారిని మృంగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించుతివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయుల నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పొట్టును, కానాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, భయము, అధిక భయము వారికి కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలు జనంగా బయటకు వచ్చారన్న సంగతి వినంట అనేక మంది భయపడ్డారంట, అనేక మంది దిగులు పొందారంట. భయం, అధిక భయం వారికి కలుగును. యెహోవా చూడండి, ఆయన అంటాడు, ఏదోము నాయకులకు, ఫిలిష్తీయుల నివాసులకు, మోయాబు బలిష్ఠులకు కూడా వణుకు పుట్టును అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు, 5వ అధ్యాయము 1వ వచనం సందర్భంలో మనం చదివినట్లయితే వారికి ఎలాగ భయం కలిగింది, ఏ రకంగా భయం కలిగింది, దేవుడు చేసిన అద్భుత కార్యములు బట్టి వారు ఎలాగా భీతిల్లిపోయారో ఇక్కడ ఈ మాటను మనం చదువుతాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9 నుంచి 11, 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. చూడండి, యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోవననియు నేను ఎరుగుదును అని చెప్తుంది. ఇక్కడ ఎవరేమే చెప్పే ఆవిడ ఎవరండి? చెప్పే ఎవరో తెలిసింది, చెప్పేటటువంటి ఆ స్త్రీ ఎవరో తెలిసింది, రాహాబ్ అనే వేశ్య అనేటువంటి స్త్రీ ఎవరిని వేగుల వారిని దాచిపెట్టి వేగుల వారు మిద్దె మీద ఉండగా వేగుల వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నటువంటి మాట ఇది, మీ దేవుడు గొప్పవాడు, ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అని చెప్తుంది రాహాబ్ అనే స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె వేసైనా గాని దేవుని ప్రజలకు ఆమె ఉపకారం చేసింది. ఆమె క్రియలలో దేవుని గురించి జ్ఞానం కలిగి ఉంది. దేవుడు చేసే మేలులు, అద్భుత కార్యాలు రాహాబు స్త్రీ విన్నది.
విని అక్కడ కానానులో ఉన్నటువంటి ఆ యొక్క గోడ మీద, ఎత్తైనటువంటి గోడ మీద ఆమె నివాసం ఏర్పాటు చేసుకుని వీరు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వారి ఆమె ఇంటి దగ్గరే వారు నివాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథంలో చరిత్ర చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఆమె చెప్తుంది, ఆమెకి ఎలా తెలిసింది? ఎప్పుడైతే ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఒడ్డుకు నడిపించాడు, ఆ సమాచారం అంతా కూడా ఆ దేశాలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. అందరూ తెలుసుకున్నారు ఆయన వారి దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలు జోలికి మనము వెళ్ళకూడదు. ఆ దేవుడు మహాత్యము కలిగిన వాడు, ఉగ్రుడు, ఆయన సూర్యుడు, యుద్ధము చేయగలిగిన వాడు, శత్రువుల్ని ఎవరిని కూడా ఆయన బ్రతకనివ్వడు అనేటువంటి విషయాన్ని లోకమంతా, ప్రాంతాలన్నీ కూడా వారు ప్రకటించినప్పుడు వారికి భయం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ భయాన్ని ఇక్కడ రాహాబు అనే స్త్రీ చెబుతుంది. ఏమని చెప్తుంది? యెహోవా ఈ దేశంను మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును అని చెప్తుంది. 5వ వచనం, 5వ అధ్యాయం చూడండి, 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి, యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమేమియో లేకపోయిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ్చర్యమైన కార్యం చేసే గొప్ప దేవుడు తండ్రి. అందుకే ఆ రాహాబు స్త్రీ అన్ని తెలుసు కనుక దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని తెలిసి వారిని దాచిపెట్టి అంటదయ్యా, మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు కదా, స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వారితో ఒక ప్రమాణము చేయించుకుంది రాహాబు స్త్రీ. యెహోషువ ఆ దేశాన్ని దేవుడు స్వాధీనపరిచినప్పుడు వెంటనే యెహోషువ కూడా ఒకటి అంటాడు, ఆ రాహాబు స్త్రీ ఎక్కడైతే ఉందో చూసి ఆమె ఇంటిని తప్ప మిగిలిన కూడా మీరు కూల్చేసి వాటి కూడా తోసుకొని మీరు ఆమె కుటుంబాన్ని బయటకు తీసుకుని వచ్చి ఈ దేశాన్ని మీరు పాడు చేయండి యెహోషువ కూడా చెప్తాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో తెలియచేయడానికి ఇది మనము చదువుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, కనుక నీ ప్రజలను తోడుకుని వచ్చేది యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవడి 18వ వచనం మనకు తెలియచేయబడుతుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 19వ వచనం చూడండి. ఫరో గుర్రములను అతను రథములను అతను రౌతులను సముద్రమును దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద వారు నడిచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగం అంటే ఆరిన నెలన గొంతులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుడిని స్తుతించుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోతే, ఐగుప్తీయులు సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత దేవుడు ఆ సముద్రపు నీటిని మరలా మళ్ళించినప్పుడు ఆ సముద్రం వారందరూ కూడా కలిసిపోయి కొట్టుకుపోయి చనిపోయి ఇశ్రాయేలీయులు ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒడ్డున వారి శవాలను వారు చూసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంతవరకు మరి మోషే పాడినట్టు పాట మనం చూస్తే 20వ వచనం చూస్తే మిరియాము కూడా ఇందులో పాటలో మరి వంతు కలిపి పాడుతున్న సందర్భాన్ని 20వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియగు మిరియాము తంబురను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతో ఆమెను వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసినని సంతోషంతో ప్రతిగానములు చేస్తూ దేవుని ఆరాధించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఒడ్డుకు వచ్చిన తర్వాత వారు పాడినటువంటి కీర్తన, స్తుతించినటువంటి కీర్తన, ఆరాధించినటువంటి కీర్తన. వీరు చాలా బాగున్నారండి, సంతోషంగా ఉన్నారని మనం కూడా అనుకోవచ్చు. కానీ మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క జీవితంలో
అప్పుడే మేలు చూస్తాము, అప్పుడే మనము ఆ మేలును మర్చిపోతాము. 2 రోజులైంది, 3 రోజులైంది. 3 రోజులైన తర్వాత వీరు ప్రయాణం చేస్తూ ఒక చోటికి వీరు చేరినట్టుగా మనం చూస్తాం. 22వ వచనం చూడండి. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు సూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారాను పేరు కలిగెను. వారు 3 దినాల ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత తాగడానికి నీళ్ళే లేవు. మారాకు వచ్చారు. మారాకు వచ్చిన తర్వాత అక్కడ వారు నివసించినప్పుడు నీళ్లు త్రాగలేకపోయారు కనుక, నీళ్లు చేతుకున్నాయి కనుక ఆ ప్రాంతానికి మారా అని పేరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 24వ వచనం చూడండి. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగు కొనగా మళ్ళా మొదలు పెట్టేసి, ఎర్ర సముద్రం ఒడ్డునుండగా వీరేం మాట్లాడారు? ఐగుప్తులో సముద్రం లేవనా? మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకుని వచ్చావు, ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని సంపనేలా? ఐగుప్తు రాజు మమ్మల్ని తరుముతున్నాడు, మేము ఇక్కడ నశించిపోవాలా? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? మేము ముందే చెప్పాం మీకు, మా జోలికి రావద్దు, మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు. తీసుకుని వెళ్తే ఐగుప్తు రాజు మమ్మల్ని బ్రతకనివ్వడు అని చెప్పాము. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి అని అక్కడ వారు సనిగారు. సనిగిన తర్వాత దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలలు నడిపించిన గొప్ప మా దేవుడు గొప్పవాడు అన్నారు. మేలు జరిగితే దేవుడు గొప్పవాడు. ఏమాత్రం కొద్ది కష్టం వస్తే దేవుడు మంచోడు కాదు. వాళ్ళు అలాగే అనుకున్నారు అనుకోండి, మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మనం కూడా ఈ దేవుడు ఎటువంటి దేవుడు, గొప్ప దేవుడు అని ముందుగా చెప్తాం. సంతోషంగా ఉన్నప్పుడు గొప్ప దేవుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు గొప్ప దేవుడు. ఏ మాత్రం కొద్దిగా లోటు వస్తే, 1 రోజు లోటు వస్తే, 2 రోజులు లోటు వస్తే, ఏదైనా సమస్య మన మీద పడితే, అబ్బో నా దేవుడు నాకు సహాయం చేయడం లేదు, నా ప్రార్థన ఆలకించడం లేదు, నా ప్రార్థనకు జవాబు అయినా ఇవ్వడం లేదని శనిగేటటువంటి గుణం సర్వసాధారణంగా మానవుల్లోనే ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, మానవుల యొక్క హృదయములు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవి, వారి ఊహలోనంటి తలంపులన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డవే. మంచిగా ఉంటే మనం దేవునితో ఉంటాం, దేవునితో గడుపుతాం, దేవుని యొక్క ఆరాధిస్తాం. కానీ మన హృదయాలన్నీ కూడా చెడ్డ తలంపులతో ఉంటాయి. మేలు చేస్తే మంచివాడు, మేలు చేయకపోతే చెడ్డవాడటువంటి తాత్పర్యం కలిగినటువంటి వారం. అందుకే వీళ్ళు వెంటనే అంత గొప్ప మహిమను చూసి ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం ఎవరి వల్ల కాదు. 2 పాయలుగా చేసి 6 నెలల వారు నడిపించినప్పుడు, ఎర్ర సముద్రంలో ఐగుప్తులందరూ చంపేసినప్పుడు వీరు అబ్బో మా దేవుడు గొప్పవాడు అన్నారు. తర్వాత వెంటనే 3 రోజులకి దేవునిని వీరు సనగడం మొదలు పెట్టారు. ఏమంటున్నారు? ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా, మోషే ఏం చేస్తాడు? వారు సనుగుతున్నప్పుడు 40 లక్షల మంది తలకో మాట మాట్లాడుతుంటే మోషేకి బాధ ఉండదా? మోషేకి బాధ ఉంటుంది. మోషే కూడా రోషం కలిగిన వాడే. అయినా గాని దేవుని బట్టి మోషే ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆ మాటలు, సూటుపోటు మాటలని అనుభవిస్తూ తగ్గించుకుని నడుస్తూ వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏంటి ప్రభువా, తాగడానికి నీళ్ళు లేవు, మేము మారాలోకి వచ్చా, మారా నీళ్ళని చేదుకున్నాయి, నీళ్ళు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఇదంతా కూడా చేదే. చేదంటే అర్థం ఏంటో తెలుసండి? పాపం. చేదు జీవితం, చేదు బ్రతుకు, పాపం బ్రతుకు అని పరిశుద్ధ గ్రంథం మనకి. ఆ చేదైన నీరుని వీరు నన్ను చూసి ఏమనుకుంటారో అని దేవుడు వారిని అక్కడ పరీక్షించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మోషే చేతులు చాపి దేవునికి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి, మోషే చెప్పినది, అడిగినది సమస్తము మోషేకు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడని ఈ గ్రంథం అంతా కూడా మనకి తెలియజేయబడుతుంది. వెంటనే మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే మోషేకు ఒక చెట్టును చూపించాడంట. మోషే, అది ఆ చెట్టును చూడు, ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్ళలో నీవు వేయి. ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు ఎలాగుంటాయి? చేదు పోయి మధురముగా ఉంటుందని మోషేకు దేవుడు ఆ చెట్టును చూపించాడంట. చూడండి, అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత ఆ నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టలను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏముంటుంది? చేదుకున్న నీటిలోకి వెళ్ళి ఒక మొక్కను తీసుకెళ్ళి మీరు వేయండి, తీపైపోతాయి నీళ్లు.
ఉప్పు సముద్రం ఉందా మన దేశంలో? ఉప్పు సముద్రం. ఉప్పు సముద్రంలో తాగడానికి నీళ్లు ఉండవు. ఊరికి దగ్గరగానే ఉంటది సముద్రం. వెళ్ళి ఆ నీళ్లు తాగడానికి కుదరదు, స్నానం చేయడానికి కూడా కుదరదు. ఉప్పు సముద్రంకి వెళ్ళి స్నానం చేసి ఒడ్డుకొచ్చామనుకోండి, ఒళ్ళంతా ఉప్పు పట్టేసి ఉంటుంది. అది తాగడానికి కుదరదు. ఎందుకంటే ఉప్పు సముద్రం ఉప్పు చాలా కషంగా ఉంటుంది కనుక తాగలేము. కనుక ఉప్పు సముద్రం నీళ్లు కూడా తాగలేరు, గాఢమైనది. అందులో ఉప్పు సముద్రంలోకి వెళ్ళి మునిగిపోతాం అన్నా కానీ మునగలేము మనం. కారణం ఏంటో తెలిసింది, ఉప్పు సముద్రం గాఢత ఎక్కువ ఉంటుంది కనుక లోపలికే వాడు ఏ మనిషి కూడా మొలగలేడు. అదొక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ప్రపంచంలో అనేకమైన దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో అనేకమైన వింతలు మనం కనుగొంటాం. వెంటనే ఆ మొక్క వేసేసరికి ఆ నీళ్ళన్నీ కూడా మధురములు అయిపోయి. మధురం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? బాగున్నాయి అన్నదానికి, చాలా బాగున్నాయి అనగాని, మధురంగా ఉందన్నదానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ప్రియదినమలారా, బాగుందని దేన్నంటాం? కొద్దిగా రుచిగా ఉన్నదని బాగుందంట. బాగా రుచిగా ఉందని ఇంకా బాగుందంట. అబ్బాయి మధురంగా ఉందని దేన్ని అంటాం చెప్పండి? మధురము అన్నదాన్ని దేని గురించి చెప్తాం చెప్పండి? తీపిలో చాలా ఉన్నాయి. పంచదార తాగుతాం, బెల్లం తింటాం, ఇవన్నీ కూడా మధురంగా ఉందని చెప్పలేం. తేనెని తాగినప్పుడు మనకి మధురంగా అనిపిస్తుంది. చక్కగా ఎవరన్నా మంచి పాయసం చేశారు అనుకోండి, జీడిపప్పు వేసి, యాలక్కాయలు వేసి, కిస్మిస్లు వేసి మంచి పాయసం చేసి పట్టించారు, చాలా బాగుందని అంటాం అనమా. అందులో తీపేయకపోతే ఏమన్నా అబ్బాయి ఏం బాగాలేదండి, చక్కగా సరిపడగా తీపేసి ఇస్తే మధురంగా ఉందంట. మధురమైనది వేరు, బాగున్నది వేరు, చాలా బాగున్నది వేరు. మరి నీళ్ళు ఎలా ఉన్నాయంటండి? దేవుడు చూపించినటువంటి, మోసే చూపించినటువంటి చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి ఆ నీటిలో వేస్తే ఆ నీరు మధురములాయను అని బైబిల్ రాయబడి. ఇప్పటికీ కూడా నీళ్ళు అలాగే మధురంగానే ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ వారికి కట్టడాన్ని విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాను. 26వ వచనం చదువుతాం. మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడల్ని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములను ఏ జీవికి రానియను, నేను స్వస్థపరిచి యెహోవాని నేనే అనేను. తరువాత వారు ఏలీముకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండను. వారు అక్కడనే నీళ్ళ యొద్ద నివాసము చేసి దిగిరని బైబిల్ గ్రంథం మనకు. ఇక్కడ దేవుడు వారికి ఒక కట్టడం నిర్ణయించాడు. ఏంటో కరెక్ట్ తెలుసా? మీరు దేవుడిని యెహోవాకు శ్రద్ధగా వినాలి, నా మాటలు శ్రద్ధగా వినాలి. అలాగే ఇంకో మాట చెప్పు, నా ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, నా కట్టలను అనుసరించాలి. అలాగే అనుసరించి నడిచినట్లయితే ఐగుప్తులను చేసిన తెగుళ్లలో ఏ తెగులు కూడా మీ మీదకు నేను రానియను అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఐగుప్తులు కలుగు చేసిన రోగం లేదు మీ మీదకు రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికన్నా వ్యాధిగా ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, అనారోగ్యంతో నేను స్వస్థపరిచే నేనే వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, ఈ బిడ్డను స్వస్థపరిచారు మనము జ్ఞాపకం చేసుకుంటాం కనుక నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనేటువంటి వాగ్దాన్ని ఇక్కడ వారికి ఇస్తున్నట్టుగా మనం. తరువాత వారు ఏలిమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండేను. ఏంటంటే అండి 12 నీటి బుగ్గలు. నీటి బుగ్గలు అంటే అర్థం ఏంటి? మనకి చెరువులు తెలుసు, అలాగే తర్వాత నూతులు తెలుసు, మనకి నుయ్యి తెలుసు, చెరువు తెలుసు, అమ్మా గోదావరి తెలుసు, నదులు తెలుసు. మరి నీటి బుగ్గలు అంటే ఏంటి? నీటి బుగ్గలు అంటే ఏంటో తెలుసండి. సహజంగా భూమిలో నుంచి నీరు మోటార్ పెట్టకుండా, డ్రిల్ వేయకుండా, బోర్ వేయకుండా నీళ్లు ఆటోమేటిక్గా నీటిలోంచి పైకి అవి ఉబ్బుగుతూ ఉంటాయి. దాన్ని నీటి బుగ్గలు అంటారు. వాగులు వంకలు వేరు, భూమిలోంచి డైరెక్ట్ గా ఆ నీటి బుగ్గ పైకి వస్తూ ఉంటది. అక్కడికి వచ్చి అనేక మంది తాగుతూ ఉంటారు. ఆ నీరు చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రవహిస్తూ ఉంటది, పంటలు పండుతూ ఉంటాయి. వాటిని నీటి బుగ్గలు అంటారు. అటువంటి 12 నీటి బుగ్గలను దేవుడు వారికి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మారా నుంచి ప్రయాణమై ముందుకు వచ్చిన తర్వాత 12 నీటి బుగ్గలను వారికి దేవుడు చూపించాడు. నిరంతరము నీళ్లు ప్రవహించేటటువంటి స్థలాలు నీటి బొగ్గులు. రెండవది 70 ఈత చెట్లు ఉన్నాయంటండి అక్కడ. మరి వీళ్ళ జనాభా ఎంత?
40 లక్షల కాల్బలం, ఇంచుమించు 40 లక్షల కాల్బలం అక్కడ దాకా ప్రయాణమై వచ్చారు. వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఎంత ఉన్నాయి? 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. ఈత చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది, ఎన్ని గెలలు వేస్తుంది అని ఒక్కసారి మనము ఆలోచన చేసుకున్నట్లయితే ఈ 70 ఈత చెట్లు కూడా వారికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఇచ్చినటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖర్జూరపు కాయ, ఈతకాయ కూడా ఒకేలాగా ఉంటుంది. ఖర్జూరపు కాయ కొద్దిగా లావుగా ఉంటుంది, ఈతకాయ కొద్దిగా కొద్ది సన్నగా ఉంటుంది. ఖర్జూరపు కాయలో కండ ఎక్కువ ఉంటుంది, ఈతకాయలో కొద్దిగా కండ కొద్దిగా తక్కువ ఉంటుంది, అంతే. ఖర్జూరము ఈతకాయలు చూస్తే ఒకే రకంగా కలిపేసాం అనుకోండి, ఒకే రకంగా అవి ఉంటాయి. ఈతకాయలు అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఈత చెట్లు లేవు, కానీ ఈత చెట్లు అంటే పొరుగురులో, పల్లెటూరులో, అడవుల్లో ఈత చెట్లు చాలా ఎక్కువ ఉండి ఈత చెట్లు కాయలు కోసుకొచ్చి పండేసుకుని తినేవాడు. చెట్లే పండుపోయిన కాయలు ఇంకా బాగుంటాయి కనుక అటువంటి ఈత చెట్లు దేవుడు చెప్పించినప్పుడు 70 ఈత చెట్ల ద్వారా దేవుడు వారి యొక్క ఆహారాన్ని ఇచ్చి వారిని పోషించినట్లుగా, 12 నీటి బొగ్గల ద్వారా వారిని పెంచి పోషించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడ నుంచి వారు సాగి వారి ముందుకు వెళ్ళినటువంటి సందర్భాన్ని 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 15వ అధ్యాయం అంతా కూడా ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే మిరియాములు పాడినటువంటి పాటను మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తిని, బలాన్ని, దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఈ యొక్క పాట రూపంలో వారు రాసి పాడినట్టుగా మనం చూస్తున్నాం. మిరియాము అయితే తంబూరా తీసుకుని చక్కని నాట్యం ఆడింది. స్త్రీలందరూ కూడా నాట్యం ఆడుతూ గొంతులు వేస్తూ దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ అంశం ఏంటంటే వారు మారాకు వచ్చిన తర్వాత నీళ్లు చేతిగా ఉన్నాయని దేవుని మీద తిరగబడిన దేవుని శోధించినట్టుగా సరిగినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. సరిగిన దేవుడు వారిని క్షమించి వారికి ఆ మారా నీళ్లను మధురంగా చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అక్కడే వారికి 12 నీటి బుగ్గలను అలాగే 70 ఈత చెట్లు కూడా ఇచ్చి వారిని పెంచి పోషించినట్లుగా ఈ 15వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ తన బిడ్డల మీద అంతా ఉన్నతమైనదో ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. కనుక శత్రువుని సైతం కూడా ఎర్ర సముద్రంలో పడవేసి వారిని ముంచివేసి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన రక్షణగా ఉన్నటువంటి సత్యాన్ని 15వ అధ్యాయం మనకు తెలియజేయబడుతుంది. అటు రీతిగా మనల్ని కూడా ఆయన కాపాడడానికి, మనల్ని కూడా ఆయన రక్షించడానికి సిలువ మీద ఆయన ప్రాణము పెట్టాడు, రక్తము కార్చాడు. రక్తమును బట్టి నీకు నాకు కూడా విడుదల. ఏ విడుదలది? పాపం నుంచి విడుదల, నరకం నుంచి విడుదల ఆయన మనల్ని కలిగించి ఆయన సన్నిధానం చేర్చుకునేలాగా ఇశ్రాయేలు జనంగా నడిపించినట్టుగా ఈ లోకంలో కూడా నిన్ను నన్ను ఆయన నడిపిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కానానికి ఆయన ఎలాగైతే తీసుకుని వెళ్ళి కానాల్లో ప్రవేశింపజేశాడు, ఈ రోజున నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యంలో ఉంచడానికి ఆయన మన చుట్టూ కంచె వేసి కాపుదలు కూడా దయచేసిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో మనల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు సాగుదాం. ఈ అధ్యాయాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందరములైనా 15వ అధ్యాయంలో శ్రేష్టమైన విషయాలు మేము ప్రభా వినడానికి మీ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి నిబిడ్డల హృదయాల్లో ప్రభా యజ్ఞమైనటువంటి శ్రేష్టమైన విషయాలు ఫలింపచేయండి, నీరు కట్టి ఫలింపచేయండి, మీ ఆత్మ ద్వారా ఫలింపచేయండి తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభా వారు అర్థం చేసుకోవడానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకుని ధ్యానం చేసుకోవడానికి మీరు చూపించిన కృప, చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు వారు గుర్తు చేసుకుని చిన్నపాటి సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తొణిగిపోకుండా ప్రభునైనా వారు నేను ప్రభా పక్కకి వెళ్లకుండా ప్రభునైనా నిరాశలోనూ నిస్పృహంలో లేకుండా ఇశ్రాయేలు జనంగా నడిపించిన దేవుడు మమ్మల్ని కూడా నడిపిస్తాడు. ఇశ్రాయేలు జనంగాని ఎర్ర సముద్రం 6 నెలలు నడిపించిన దేవుడు, అంటే కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందులు నడిపించిన దేవుడు ఈ శ్రమల నుంచి, శోధనల నుంచి కూడా మమ్మల్ని నడిపించి విడిపిస్తాడు సత్యాన్ని వారు కూడా విశ్వాసంతో, నమ్మికతో ఎరిగి నేను ప్రభా ముందుకు సాగడానికి నేను కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి. రానటువంటి బిడ్డల వరకు ప్రార్థిస్తున్న, ఎందుకైతే రాళ్ళకి పేరు వరకు సమస్యలు, చిరుకులు, ఇబ్బందులు వచ్చి విడుదల కలిగించి వచ్చే వారం ప్రభా నీ సన్నిధిలో పాలుపంపులు పొందడానికి నీ కృప చూపించండి. నీ దాసును నిలబెట్టుకుని ప్రభు ఈ సమయమందునైనా నీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభా పరిశుద్ధపరచండి, మా జీవితాల్లో ఫలింపు చేయండి అయినా. ఇదిగో ప్రభు మేము సనగకుండా కొనగకుండా తండ్రి మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, మీరు చూపించిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ముందు కాలంలో ప్రభునైనా మేము కొన్ని పరలోక రాజ్యం చేరేంత వరకు నైనా ప్రభు నీ బిడ్డలుగా, నీ సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగా ఈ లోకంలో నిలిచి జీవించడానికి నీ కృప చూపించమని
యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకు నేను కొడుకులో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. కూడి వచ్చిన నీ పిరిబిడ్డలను ప్రభువా, గతించిన మాసాలన్నీ కూడా కాపాడి, గతించిన వారమంతట్లో కూడా ప్రభువా నీ బిడ్డలు దీవించి, వారికి కష్టార్జితాన్నిచ్చి, చేతి పనిచ్చి, ఉద్యోగాన్నిచ్చి, వ్యాపారాన్నిచ్చి, నైనా మీరు నేను ప్రభువా వారిని నిలబెట్టి నైనా ఇదిగో ప్రభువా కాపాడినటువంటి రీతిని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన సాంపాద్యంలో నుంచినైనా నీ బిడ్డలు తీసుకుని వచ్చి నీ సన్నిధానములు విత్తినటువంటి ఈ కానుకను ప్రభు నేను మీరు దృష్టించండి. నైనా ఎవరైతే గుప్పులు విప్పి నీ సన్నిధానములో కానుకలను సమర్పించి ఉన్నారు, దశమ భాగములను బట్టి, కృతజ్ఞత కానుకలను బట్టి, అర్పణలను బట్టి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన కష్టార్జితంలో తీసుకుని వచ్చి తినకుండా మిగిల్చిన నీ సన్నిధానములు విత్తి నైనా నీకు అర్పించాలని వారి కోరిక చేత ఇచ్చినటువంటి ప్రతి కానుకను కూడా మీరే దృష్టించినందుకు స్తోత్రాలు తండ్రి. ఆకాశవాక్యాన్ని విప్పండి, పట్టుదంత ఆశీర్వాదాలు నీ బిడ్డలపైన కుమ్మరించండి. నైనా వారు ఇచ్చిన ప్రతి కానుకను ప్రభు మీరు దీవించండి. 20 దంతలుగాను, 30 దంతలుగాను, 60 దంతలుగాను, 100 దంతలుగాను, 1000 ఫలితాన్ని ప్రభు నీ బిడ్డలకు దయచేయండి. ప్రభా ఇచ్చిన ప్రతి కానుకను బట్టి నేను నీ బిడ్డలను దీవించండి. వారి తినగా మిగలడానికి, ఖర్చుపెట్టగా మిగలడానికి, బిడ్డలను పోషించుకోవడానికి, వారి బిడ్డలను చదివించుకోవడానికి, నేను ఇంటిలో కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, నైనా వారికి ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి, నైనా అప్పులు తీర్చుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి, బాకీలు తీర్చుకోవడానికి, నైనా వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా తీరునట్లుగా నేను ప్రభా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలని బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ సమయం మొదలైన విత్తన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభా అత్యధిక బిడ్డ రాబడిన వారికి దయచేయండి ప్రభా. వారి కష్టార్జితం సిల్లి సంచలు వేసినట్టుగా కాకుండా ఘనమైన సంచలు వేసినట్టుగా నేను కృప చూపించండి. చేతి పని లేని వారికి చేతి పని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం. ఈ సమయం మొదలైన బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. నైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీ ఆత్మచేత నింపండి, మీ ఆత్మచేత చెందించండి. నీ బిడ్డల చుట్టూ ప్రభా నీ ఆత్మను ప్రభునైన వారికి కంచుగా వచ్చి కాపుదలగా వచ్చిన ప్రభా ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇరుకు నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగి సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము, విడుదల, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభునైనా కూడి వచ్చిన సంఘం అంతటిపైన మీ కృపను అనుగ్రహించండి. అలాగే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇరుకులు ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వారికి ఇరుకుల నుంచి ఇబ్బందిని తప్పించండి. అనారోగ్యంతో ఉన్న వారు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. అలాగే నేను ప్రభా సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారో ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలిగించండి తండ్రి. ఏ సమస్యల నుంచి నీ బిడ్డలు ప్రభా ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాల సమస్యలను తీసివేయండి. సంపూర్ణమైనటువంటి నేను ప్రభా ఆ కుటుంబంలో ప్రభునైనా మరి స్వస్థత, సంతోషం, ఆనందాన్ని ఆ బిడ్డలకు దయచేయండి. అయినా వారి కుటుంబాల చుట్టూ మీ కంచి వెంట కాపుదలు దయచేయండి. ఈ సమయం నీ బిడ్డలు ఇంటికి వెళ్తుండగా నీ సన్నిధాన పాత్రతో నింపండి. వారి గృహాల చుట్టూ కంచి వేయండి. వచ్చే ఆదివారం ప్రభు నీ సన్నిధానంలో పునరుద్ధారపు పండుగలో ప్రభునైనా ప్రవేశించి నేను స్తుతించే భాగ్యం దయచేయండి. అటు రీతిగానే ప్రభా 10వ తరగతి పరీక్షలు రాసిన బిడ్డల బట్టి స్తోత్రాలు. వారి పరీక్షలో పాస్ అవడానికి కృప చూపించండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం. వారు కూడా ప్రభునైనా పాస్ అవడానికి కృప చూపించండి తండ్రి. అలాగే ప్రభా మిగిలిన పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకొని నైనా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నైనా పరీక్షలు రాయిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారు కూడా చక్కగా రాసి పాస్ అవడానికి కృప చూపించండి. నేను ఇది ఎండాకాలం తండ్రి, ఎండాకాలంలో వచ్చేటువంటి ఎటువంటి అనారోగ్యం నీ బిడ్డలను తాకకుండా, ఎటువంటి అస్వస్థలు నీ బిడ్డలను తాకకుండా ప్రభా నీ బిడ్డల చుట్టూ మీరే కంచి వేసి కాపుదలు దయచేయమని సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ అలాగే నన్ను, నా కుటుంబాన్ని, దాస్తులను కూడా జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నేను ప్రభు ఈ సమయం అందరైనా దిగో ప్రభు నీ బిడ్డల మమ్మల్ని అందరూ కూడా కాచి కాపాడి నేను వచ్చే వారం అంతా కూడా ప్రభు మీ కృప చేత దక్షిణాస్తం చాచి, గాయపనాస్తం చాచి నైనా నీ శిలువ రక్తను ప్రోక్షించి శిలువ శక్తితో నింపి నడిపించి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దయచేదురుగా యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రపంచ పర్యంతం సంగమునకును మనకును మన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలము తోడు నెడుగుండును గాక. ఆమేన్. అందరూ చెప్దామా? యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి,
యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.